ఫీల్ అవుతున్నారు తప్ప నిరుద్యోగులకు వేయలేదు. మీరు బయటకు వచ్చి చూస్తే తెలుస్తుంది సార్, సొసైటీలో ఏం జరుగుతుందో మీకు అర్థమవుతుంది. బట్ ఎవరో చెప్పిన మాటలు విని నిరుద్యోగుల్ని అలా అనడం కొంచెం కూడా కరెక్ట్ కాదు రేవంత్ సార్. మీ ప్రభుత్వం మాకు ఖచ్చితంగా న్యాయం చేస్తుందంటే జైల్లోనే ఉన్నాం, విమర్శలు పక్కన పెట్టండి. నిరుద్యోగులంలో ఉన్నాం కాబట్టి నిరుద్యోగ సమస్యగా ఆలోచిస్తే బెస్ట్ అని నా ఒపీనియన్. తదుపరి కార్యాచరణ ఏంటి? నిరుద్యోగులు ఏం చేస్తారు? వాళ్ళు మీతో ఏం కాదన్నట్టు ప్రభుత్వం అంటే వాళ్ళు మాతో ఏది కాదు అని అట్లా తక్కువ నుంచి వేయద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే అట్లా భావించినట్టయితే ఇప్పుడు వాళ్ళు ప్రభుత్వంలో ఉండేవాళ్ళు కాదు. కేవలం నిరుద్యోగుల సపోర్ట్ వల్ల, వాళ్ళ ఓట్స్ వల్లనే వాళ్ళు ఇప్పుడు పదవిలో ఉన్నారు, పవర్లో కూడా వస్తున్నారు. సో నిరుద్యోగులను తక్కువ అంచనా వేసి వాళ్ళని కించపరిచే విధంగా మాట్లాడితే అది సరి కాదు. ఒక రెస్పెక్టెడ్ హోదాలో ఉండి కూడా మీరు అలా మాట్లాడడం అసలు కరెక్ట్ కాదు. ఆ పదవికి అవమానం, కానీ దానివల్ల మీకు ఏదో వస్తుందని అనుకోవద్దు. అండ్ మీరు మాటకు ముందు మాట వెనకాల ఆ పార్టీ ట్రాప్, ఈ పార్టీ ట్రాప్, వాళ్ళు చెప్పిస్తున్నారు, వీళ్ళు చెప్పిస్తున్నారు అనే మాట్లాడుతున్నారు. కానీ అదే స్టూడెంట్స్ అందరికీ ఇంతగానో పరేషాన్ అవుతున్నారు. వచ్చి స్టూడెంట్స్ని ఒకసారి చర్చ చేద్దాం. మీరు నిజంగానే పార్టీ ట్రాప్లో పోతున్నారని మీకు అనిపిస్తే నిజంగానే స్టూడెంట్ని పిలిచి మాట్లాడండి కదా. ఎందుకు మాట్లాడకుండా మీకు నోటికి ఎంత వస్తుందంత ఆ ట్రాప్లు ఉన్నారు, ఈ ట్రాప్లు ఉన్నారు అని చెప్పేసి ఎప్పుడు సమస్యను తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు కదా. నిరుద్యోగులు అనేవాళ్ళు ఏమి ఫూల్స్ కాదు కదా. వాళ్ళు చాలా ఎడ్యుకేటెడ్, వాళ్ళు ఒక రెస్పెక్టెడ్ హోదాలకే వస్తారు కదా జాబ్ చేస్తే. అంటే ఇప్పుడు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తే దాంట్లో క్వాలిఫై అయిన వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ నడుపుతారు. అడ్మినిస్ట్రేషన్ నడిపే వాళ్ళు అంత పిక్చర్ అయితే కాదు కదా. సో మీరు అట్లా తప్పనిసరిగా వేయొద్దు. మీరు ఇట్లనే మహబూబ్నగర్ సభలో పరీక్షలు పెట్టి తీరుతామని చెప్పేసి క్లారిటీగా, అంత నిక్కచ్చిగా అంత మొండి వైపు చూపిస్తే మంచిది కాదు. ప్రజాపాలన అనుకుంటా ముందుకు వచ్చి మీ పాలనను కొనసాగిస్తున్నారు. కానీ ఎక్కడ కూడా ప్రజాపాలన లేదు. మొత్తం అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ ద్రోహులకేమో స్వాగతిస్తున్నారు, తెలంగాణ బిడ్డలకేమో అడ్డుకంచెలు వేస్తున్నారు, అరెస్ట్ చేస్తున్నారు, అరెస్ట్ చేస్తున్నారు, నిందిస్తున్నారు, అవమానిస్తున్నారు. వాళ్ళని మొత్తం బాధ పెట్టి రోడ్లపైకి వచ్చేటట్టు చేస్తుంది మీరు. ఆ రోజు ఓట్ల కోసం వచ్చినప్పుడు తెలియదా, మరి ఇంత స్టూడెంట్స్ని నమ్మించినప్పుడు తెలియదా, వాళ్ళకి హామీ ఇచ్చినప్పుడు నిలబెట్టుకోవాలని. నిరుద్యోగులతో చెలగటం ఎందుకు అవ్వాలి? ఇప్పుడు ఒక ప్రభుత్వం నిలబెట్టాలన్నా, ఆ ప్రభుత్వాన్ని కూల్చాలన్నా కూడా నిరుద్యోగులతోనే సాధ్యమవుతుంది. అర్థమవుతుందా? ఏ ఏ ఏ పార్టీ పవర్లోకి రావాలన్నా కూడా అందులో స్టూడెంట్స్ రోల్ అనేది చాలా కీలకమైనది. అది ఇప్పుడు మీ పవర్లోకి వచ్చిన తర్వాత మీకు సహాయం చేసిన వాళ్ళని మర్చిపోవడం అనేది చాలా తప్పు. అట్లా చేయడం రాంగ్. మీ వెనక ఏదో అదృశక్తులు అంటే లైక్ కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు ఉన్నారని సమస్య వచ్చినప్పుడు ప్రధాన ప్రతిపక్షమైన పార్టీల దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. వాళ్ళు కరెక్ట్గా స్పందించి మా డిమాండ్స్ని అనుకున్న టైంకి నెరవేరిస్తే ప్రతిపక్షాల పార్టీ దగ్గరికి ఎవ్వరు పోరు. అట్లంటే 8-9 months బ్యాక్ వాళ్ళు కూడా మా సమస్య మీద పోరాడిన వాళ్ళే కదా. వాళ్ళు అప్పుడు కూడా మా ఇష్టం వాళ్ళు రాజకీయం చేస్తారా? కాదు కదా. వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి మా డిమాండ్స్ నెరవేర్చాలని వాళ్ళు కూడా ఫైట్ చేసినారు. అంటే ఏ స్టేట్లో అయినా ఎక్కడైనా కూడా ప్రతిపక్షం అనేది ప్రశ్నిస్తుంది. డిమాండ్స్ని నెరవేర్చకపోతే ప్రశ్నించి దాన్ని నిలదీసే వాళ్ళకి రోల్ ఉంటుంది. అది ప్రతిపక్షం అయినప్పుడు. కానీ మీరు ట్రాప్గానో పొలిటికలైజ్ చేస్తుంది మీరు కదా ఇష్యూని. మీ మామూలు నిలవాలని దీక్షలు చేస్తే దాన్ని ఆర్టిఫిషియల్ ఉద్యమాలు అని అంటున్నారు. మీరు ఎప్పుడైనా హార్ట్ఫుల్గా ఒక్క పనైనా చేసినా ఆర్టిఫిషియల్ అని చెప్పి స్టూడెంట్స్ మనోభావాలను కించపరిచే విధంగా మాట్లాడడం ఎంత మటుకు కరెక్ట్ కాదు కదా. వాళ్ళు ఎందుకు అట్లా అవుతున్నారు? అసలు వాళ్ళని పిలిచి కదా మాట్లాడాలి. రేపటి నుంచి డిఎస్సి హాల్ టికెట్లు కూడా పెడుతున్నారు. రేపు గ్రూప్ 2 ఇవన్నీ వెంటనే పరీక్షలు పెట్టి తీరుతామంటున్నారు. అంటే ఇంకా హోప్స్ ఉన్నాయా మీకు? అంటే స్టూడెంట్స్ని ఇట్లా తొందరగా చెప్పించి ఎవరైతే మహేందర్ రెడ్డి ఆయన ఉన్నాడో ఆయన కొంచెం ముసలైన కావచ్చు, మేబీ అవన్నిటికీ స్టూడెంట్స్ మీద రుచి వాళ్ళు గవర్నమెంట్కి క్రెడిట్ తీసుకోవాలనే ఒక ధోరణిలో స్టూడెంట్స్ని బాగా ఇట్లా ప్రెషరైజ్ చేస్తున్నారు. ఇప్పటికీ కూడా వాళ్ళు ఇప్పుడైనా రిటైర్మెంట్ అయిపోతాడేమో, వయసు అయిపోతుంది డిసెంబర్ 9 వరకు మేము ఎగ్జామ్స్ కండక్ట్ చేసి వెళ్ళిపోతామని సార్ అంటున్నారు రేవంత్ రెడ్డి గారు. ఆయన ఎంత మంచి కరెక్ట్. మీరు ఎవరు దొరకట్లేదు, ముసలిళ్ళని చెంది పెడుతున్నారు. వాళ్ళ మీద ఉన్న ఇదిని మా మీద ఎందుకు రుద్దుతున్నారు? వాళ్ళ ఏజ్ అయిపోయినా ఏమన్నా పోని, మా జీవితాలతో ఎందుకు ఆడుకుంటున్నారు? వాళ్ళకి 10 అన్నీ అయిపోయినాయి, పోయి కమ్ముని కూర్చుంటారు. మేము అట్లా కాదు కదా. మేము ఎంతో లైఫ్ చూడాల్సిన వాళ్ళం ఉన్నాము. సో అది తప్పు, అట్లా చేయడం రైట్ కాదు. మీరు స్టూడెంట్స్ పిలిచి చర్చ చేయాలి. అండ్ మీరు సబ్జెక్ట్ నాలెడ్జ్ లేకుండా ఎట్లా మాట్లాడగలుగుతారు? మేము గ్రూప్ 2-3 పోస్టులు మీరు ఇచ్చిన అంటున్నారు. అది మీరు ఇచ్చిందా? మీకు తెలియదా?
ఎవరు ఇచ్చినారు? అది బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చింది. ఆ నోటిఫికేషన్కి కూడా ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం మీకు చేతన కాక గందరగోళమైన సిచ్యువేషన్స్ని తీసుకొచ్చి మళ్ళీ దాన్ని సైడ్ ట్రాక్ చేస్తున్నారు. గ్రూప్ 1 10:100 అడిగితే గ్రూప్ 1 పోస్ట్ పోన్ చేయమని అడుగుతున్నామని దాన్ని తప్పుగా చిత్రీకరిస్తున్నారు. అంటే ప్రతిదీ ఇట్లనే చేస్తారా? ఇంకా మీరు మళ్ళీ గ్రూప్ 2, 3 పోస్ట్ పెంచమంటే మేము పెంచాము, జాబ్ క్యాలెండర్ ఇస్తాము, దానికైనా ఇస్తామని అంటే మళ్ళీ ఎవరైతే మీ పార్టీని నిలబెట్టడానికి కృషి చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఏ చదివే పరిస్థితి ఉంది ఈరోజు, వాళ్ళకి మీరు ఏం సమాధానం చెప్తారు? అంటే దీన్ని బట్టి అవసరానికి జరగని న్యాయం ఆ తర్వాత జరిగిన వ్యర్థమే కదా. జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్. చెప్పండి. గట్టి మాట్లాడు, మాకేం పడలేదు త్వరగా. ఏ గట్టి మాట్లాడంటే గట్టి మాట్లాడు. మనం అందుకుంటే డైరెక్ట్ కెమెరా కూడా అవసరం లేదు. పెంచి పోస్ట్ పోన్ చేశాడు, టైం ఇచ్చాడు. అంటే 60 పోస్టులు పెంచి పోస్ట్ పోన్ చేసిన గ్రూప్ 1 దానికి లేని న్యాయపరమైన చిక్కులు. గ్రూప్ 2 పోస్టులు పెంచి పోస్ట్ పోన్ డిసెంబర్ నుండి వేస్తే దానికి ఏమొస్తుంది న్యాయపరమైన చిక్కులు? అంటే ఈ నోటిఫికేషన్ అని ఖచ్చితంగా డిసెంబర్లో డిసెంబర్ వరకు నిర్వహిస్తాం. ఈ డిసెంబర్లో అన్ని నోటిఫికేషన్ కంప్లీట్ అయితే జనవరి నుంచి జాబ్ క్యాలెండర్ ఇస్తాం సార్ చెప్పారు. అంటే గ్రూప్ 3 అనేది నవంబర్లో ఇస్తారు కదా, గ్రూప్ 2 అనేది డిసెంబర్లో ఇస్తే అతనికి వచ్చిన న్యాయపరమైన చిక్కులు ఏంటి? అది క్వశ్చన్. ఒక అశోక్ సార్ కూడా అమ్మారు దీక్ష చేస్తున్నారు, అయినా పట్టించుకోవట్లేదు, ఆయన ట్రీట్మెంట్ కూడా ఇవ్వట్లేదు. ఇది చాలా ఘోరమైన విషయం. సార్ అనేది ఈ రోజు నుంచి 28 రోజులు అయింది. సార్ ఆరోగ్యం అనేది క్షీణించింది. నిజమైన సార్ కూడా ఇంటి చుట్టూ పోలీసులు ఉన్నారు, పోలీసులతో ఇట్లా నిర్బంధం చేశారు. నిజమైన మా నిరుద్యోగులు అనేది మేము ఓపికట్టు పడతాము. సార్ ఆరోగ్యం ఏమైనా క్షీణించి సార్కి ఏమైనా అయితే మాత్రం ఘోరం ఉంటుంది. మొత్తం డిఎస్పీసీ టీజీపీఎస్సీ ఖచ్చితంగా ముట్టడి చేస్తాం. ఇంకా గవర్నమెంట్ కూడా పడగొట్టే ఛాన్స్ చేస్తాం, గట్టిగా చేస్తాం ఉద్యమం అనేది. ఇంకేంటి ఇంకా ట్రీట్మెంట్ లేదు, ఈ సార్కి ఏం లేదు. సార్ ఇంకా గవర్నమెంట్ నుంచి ఏం ట్రీట్మెంట్ చేస్తలేరు, ఏం లేదన్నమాట. అంటే ఇది ఖచ్చితంగా గ్రూప్ 2 పోస్టులు అనేది ఖచ్చితంగా పెంచి డిసెంబర్ నిర్వహించాలి. ఇది న్యాయమైన